సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు, అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని. ఆ రోజు మొదటి రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. రెండో రోజు వికారాబాద్ తాండూరు ఉండే. చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మొన్న కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఈయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నా, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని, ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు, వికారాబాద్లో కూర్చొని ఆనంద్ నొడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ నొడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు, ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నిన్ను నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు, కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగిపోయినాం. ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది, పరిగిపోయినాం. మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. పెట్టినాక మీటింగ్కి పోతుంది. మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు. ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు, ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డికి కల్పియాలి.